హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత్ వ్లాగ్స్. సో ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని. నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఐ నో మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు, లలిత్ ఎందుకు వ్లాగ్స్ ఆపేశాడు అది ఇది అని. సో కమింగ్ అప్ వ్లాగ్స్ని వాటి క్లారిటీ ఇస్తూ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో వీఆర్ గోయింగ్ టు న్యూ డెస్టినేషన్ ఫర్ యూ. నాకైతే న్యూ డెస్టినేషన్ ఏం కాదు, ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయి ఉండొచ్చు ఎక్కడికి వెళ్తున్నామని. బట్ ముందు వ్లాగ్స్లో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పుడు ఏమంటే వీఆర్ కైండ్ ఆఫ్ గోయింగ్ టు అ వెరీ 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 హ్యాపీయెస్ట్ ట్రిప్. హ్యాపీ అనుకొని స్టార్ట్ చేస్తున్నాం. సో హోప్ ఇట్ ఎండ్స్ అప్ వెరీ హ్యాపీలీ. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో నాతో పాటు ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయబోతుంది అవ్యక్క, మాన్సక్క అండ్ ఆల్సో మై ఫ్రెండ్ సంధ్య. సో మా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 7:30 డిపార్చర్ ఉండే. సో వీ చెక్డ్ ఇన్ అవర్ సెల్ఫ్ బై 4 o'clock ఇన్ ది ఎయిర్పోర్ట్. ఎందుకంటే మార్నింగ్ తొందరగా రావడం ఎయిర్పోర్ట్కి బెటర్ అనిపిస్తుంది. సో నవ్ ఇట్ వాస్ టైమ్ ఫర్ అస్ టు గెట్ ఇన్సైడ్ ది కోచ్. అండ్ ఈరోజు మేము ఫ్లై చేస్తున్న ఎయిర్లైన్ వాజ్ ఇండిగో ఎయిర్లైన్స్, కైండ్ ఆఫ్ మై ఎక్స్ కంపెనీ అని చెప్పొచ్చు. బట్ యా, సో ఇప్పుడు మేము వెల్ సెట్గా కూర్చున్నాము. అండ్ వెన్ వీ కేమ్ ఇన్ సైడ్ ది కౌంటర్స్ వీ సా ద చెక్ ఇన్ వాజ్ స్టార్టెడ్. సో మేము డైరెక్ట్గా చెక్ ఇన్ చేసేసుకున్నాము. అండ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత వెన్ ఐ సా ది బ్యూటీ ఆఫ్ ర్యాంప్, అంటే ఎయిర్ సైడ్లో లోపల సైడ్ని ర్యాంప్ అని పిలుస్తారనమాట. సో దట్ వాస్ సో బ్యూటిఫుల్. అండ్ ఐ వాజ్ రికలెక్టింగ్ ద మెమరీస్ ఆఫ్ మీ వర్కింగ్ ఇన్ ది ర్యాంప్ ఇన్ బెంగళూరు ఎయిర్పోర్ట్. సో బేసిక్గా 90% ఆఫ్ మన యూట్యూబ్ ఫ్యామిలీలో పీపుల్కి తెలుసు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇన్ ఇండిగో ఎయిర్లైన్స్ యాజ్ అ గ్రౌండ్ స్టాఫ్ ఫర్ అ ఇయర్. Now I quitted my job due to some of my personal reasons. So వన్ ఆఫ్ ది రీజన్ ఆఫ్ నేను ఈ వ్లాగ్స్ చేయకపోవడం బెంగళూరు ఎయిర్పోర్ట్లో వర్క్ చేయడం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మా ఎయిర్ సేఫ్టీ రూల్స్లో ఉంటుంది వీఆర్ నాట్ సపోజ్ టు షూట్ ఎనీ ఆఫ్ ది వీడియోస్ ఇన్సైడ్ ది ర్యాంప్ అని. సో అందుకే నేను అప్పుడు ఏ వ్లాగ్స్ చేయలేదు. హాఫ్ వ్లాగ్ చేసి ఉండొచ్చు యాజ్ మై పర్సనల్ లైఫ్. బట్ నేను ఎందుకంటే ఒక మంచి పాజ్ తీసుకుందాము అని అనుకొని తీసుకున్నాను. ఇట్ వాస్ అ గుడ్ టైమ్ ఫర్ మీ ఆల్సో టు రీకలెక్ట్ మై థింగ్స్. And now I'm shooting this video because I am no more a staff of any of the airport premises. So now I'm as a regular passenger. So ఇవన్నీ నేను మీకు మంచిగా చూపించాలని చెప్పి నేను మంచి వీడియో తీసుకున్నా. అండ్ ఆల్సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వాజ్ సో బ్యూటిఫుల్ విత్ ద ఎయిర్పోర్ట్. అండ్ మేమైతే చాలా గుడ్ స్టార్ట్ చేసుకున్నాం డేని. ఎందుకంటే వీ హ్యాడ్ అ గుడ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద ఎయిర్పోర్ట్. అండ్ దాని తర్వాత మా లగేజెస్ అని ప్రాపర్ వెయిట్తో ఉన్నాయి. అండ్ వి వర్ సో కామ్ అండ్ కంపోజ్ విత్ ద డే. అండ్ ఆల్సో వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద ట్రిప్. ఇక్కడ మెయిన్ ఫ్లా జరిగింది ఏమంటే నేను, అభియక్క, మాన్సక్క వేర్ ఇన్ ద సేమ్ ఫ్లైట్ అండ్ సంధ్య వాజ్ ఫ్లయింగ్ విత్ ద అనదర్ ఫ్లైట్ ఆఫ్ అనదర్ ఎయిర్లైన్. బట్ ద టైమింగ్ ఆఫ్ డిపార్చర్ సేమ్ ఉండే. సో అక్కడికి మేము ల్యాండ్ అయ్యేది కూడా ఆల్మోస్ట్ సేమ్ టైంతోనే ఉంటుంది. సో కాబట్టి మేము ఏమీ ఇబ్బంది పడలేదు. బట్ ఫ్లైట్లో అయితే వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్. అండ్ హియర్ ఆల్సో నేను, అభియక్క చాలా ఫన్ చేసుకున్నాం. అండ్ లైక్ ఆన్ మాన్సక్క. అండ్ మాన్సక్క వాజ్ ఆల్సో వెరీ యాక్టివ్ ఇన్ ద మార్నింగ్. మాతో పాటు ఫుల్గా ఫన్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తుండే మేము ఫ్లైట్ని. అండ్ ద టేక్ ఆఫ్స్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఆర్ రియలీ సో వండర్ఫుల్. అండ్ మేము లోపలికి వెళ్ళాక క్రూ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అని మమ్మల్ని పలకరించారు. అండ్ ఆల్సో మా సీట్ యాక్చువల్లీ అయితే పక్కన మాకు ఇవ్వలేదు. ఆల్ 3 సీట్స్ వే సపరేట్. మేము పక్కన సీట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని మా సీట్స్ మార్పించుకొని నేను, అభియక్క పక్కన కూర్చున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పర్సన్ హూ రియలీ అడ్జస్టెడ్ దే సీట్ ఫర్ అస్. తర్వాత మాన్సక్కకి మాత్రం మా సైడ్ సీట్లోనే ముందు రోలో వచ్చింది. ఇట్స్ ఓకే, దగ్గర ఉన్నాం కాబట్టి కొద్దిగా బాగుండింది. ఇట్స్ జస్ట్ లైక్ మన వాళ్ళు మనతో ఉన్నప్పుడు మనం కొద్దిగా జాలీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్లైట్లో అని. అండ్ హియర్ కమ్స్ ద కామెడియస్ పార్ట్. నిన్న నైట్ నేను మాన్సక్క వాళ్ళ ట్రైన్లో ఉన్నప్పుడు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఐ జస్ట్ గివ్ అ పోజ్, ఫన్నీయెస్ట్ పోజ్. బట్ మాన్సక్క దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నా మీద చాలా ఫన్ చేస్తుండే ఆ వీడియోని పెట్టుకొని. ఇట్స్ అ గుడ్ పార్ట్. అండ్ ఆల్సో ఫ్లైట్లో మాకు ఫుడ్ సర్వ్ చేస్తున్నప్పుడు వాటర్ తీసుకొచ్చారు. అండ్ నేనేమో వాటర్ తీసుకొని మాన్సక్క ఐఎమ్ హ్యావింగ్ సమ్ జ్యూస్ నాకు స్పెషల్గా ఇచ్చారు, అట్లా అని మాన్సక్క మేము ప్రాంక్ చేస్తుండే. ఇట్ వాజ్ రియలీ సో ఫన్ ఇన్ ద ఫ్లైట్. ఎందుకంటే 2 hours ఆఫ్ జర్నీ ఉంటుంది యాక్చువల్లీ చెన్నై టు శ్రీ విజయపురానికి. అండ్ బేసిక్లీ శ్రీ విజయపురం అంటే పోర్ట్ బ్లేర్ అనే పేరుని ముందు పోర్ట్ బ్లేర్ ఉండింది, ఇప్పుడేమో శ్రీ విజయపురం అని మార్చేశారు దాన్ని. సో నౌ ఇట్స్ officially Sri Vijayapuram.
అండ్ మేము ఆల్మోస్ట్ టైమ్ ఆఫ్ ల్యాండింగ్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి అయితే మంచి వ్యూ ఆఫ్ మాకు ఐలాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మాదైతే విండో సీట్ కాదు కాబట్టి ద సెకండ్ సీట్ ఉండింది. సో అక్కడ నుంచి నేను షూట్ ఎంత చేయగలుగుతానో అంతే చేయగలిగాను. అండ్ ఆల్సో ఆ రోజు ఎందుకో తెలీదు, విండ్ వల్ల లేకపోతే ఓవర్ ఆఫ్ క్లైమేట్ వల్ల గ్లాసెస్ ఆఫ్ ది ఫ్లైట్ ఏవి క్లియర్ లేవు అసలు. ఏ రోలో కూడా గ్లాసెస్ అసలు క్లియర్గా ఉండలేదు. చాలా ఇట్లా క్లమ్జీగా ఉండే. సో బట్ స్టిల్ అయినంత వరకు నీట్గా షూట్ చేసుకున్నాము. అండ్ బెస్ట్ పార్ట్ వాజ్ ఇట్ వాజ్ సో నైస్ ఆఫ్ జర్నీ, ఎందుకంటే అసలు 2 hours ఆఫ్ జర్నీ మాకు అస్సలు తెలియలేదు ఇట్ వాజ్ 2 hours అని చెప్పి. సో ఫైనలీ వీ గాట్ ల్యాండెడ్ టు అండమాన్ అండ్ నికోబార్. సో ఇప్పుడు మేము ల్యాండ్ అయిన తర్వాత టర్మినల్ లోపు ఏరో బ్రిడ్జ్ త్రూ మూవ్ అవుతుండే. సో దెన్ వీ గాట్ టు నో కి సంధ్యా ఫ్లైట్ 45 minutes డిలే అయింది అని చెప్పి. సో నో వరీస్, వీ హ్యాడ్ టు వెయిట్ దే ఫర్ హర్. సో జర్నీస్లో అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. దట్ మే బీ ఇన్ ఎయిర్వేస్, దట్ మే బీ ఇన్ రోడ్వేస్. సో మనం కొద్దిగా ఓపికతో ఉండాలి. అండ్ ఆల్సో వీ కలెక్టెడ్ అవర్ లగేజెస్ అండ్ వన్ ఆఫ్ ది కార్నర్లో కూర్చున్నాం కాసేపు. అండ్ ఆ లోపు కొద్దిగా మంచి ఫోటోషూట్స్ కానీ వీడియో షూట్స్ కానీ తీసుకున్నాము ఫర్ ద వ్లాగ్ ఆర్ దట్ మైట్ బి ఫర్ ఎనీథింగ్. అండ్ దెన్ ఫైనలీ సంధ్యా కేమ్. సో ఫైనలీ పొడ్లర్ రీచ్ అయిపోయాము. సో చూస్తూ ఉండండి. వెళ్దాం. वहाँ तक है ना? పెట్టేసేయ్. So guys, are we good to go? సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఆల్ 4 of us were really so hungry. అన్ఎక్స్పెక్టెడ్గా సంధ్యా ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల మేము బ్రేక్ఫాస్ట్ ప్రాపర్గా ఎయిర్పోర్ట్లో చేయలేకపోయామన్నమాట. సో వీ హ్యాడ్ టు వెయిట్ దేర్. అండ్ దాని తర్వాత సంధ్యాని కూడా మాతో పాటే పికప్ చేసుకొని వీ ఆల్ వెంట్ హోమ్ టుగెదర్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నాయనమ్మకు ముందు రోజు చెప్పి పెట్టున్నాం అనమాట, దోశ పిండి మీరు చేసి పెట్టండి, మేము వచ్చాక టిఫిన్ చేసుకుంటాము అని చెప్పి. సో మేము వెళ్ళేసరికి తను ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుంది. వీ జస్ట్ హ్యాడ్ టు పోర్ ద దోశ అండ్ ఈట్ అనమాట. అండ్ ఆల్సో ఈ త్రూ అవుట్ ది వే నేను ఎందుకు ఈ షూట్ చేశా అంటే, నేను స్కూల్ చదువుతున్నప్పుడు అండమాన్లో ది వే వాజ్ ద సేమ్. అంటే చాలా మోడిఫికేషన్స్, చాలా డెవలప్మెంట్స్ జరిగాయి అనుకోండి, బట్ స్టిల్ లైక్ నేను ఇంకా ఆ ఫీల్డ్స్లోనే ఉన్నాను అనమాట. లైక్ ఆ ఏజ్లో ఎట్లా ఉండింది ఆ రోడ్స్, నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళడం కానీ ట్రావెలింగ్ అండ్ ఆల్. సో అవన్నీ నాకు ఇంకా చాలా బాగా గుర్తున్నాయి. అండ్ ఆల్ ది మూమెంట్స్ ఆఫ్ అండమాన్ హ్యావ్ బిన్ స్టిల్ క్యాప్చర్డ్ విత్ మై ఐస్. ఎన్ని ఇయర్స్ అయిపోయినా నేను అండమాన్ని వదిలేసి రావడం. బట్ ఎవ్రీవన్ వర్ లైకింగ్ ద వే. దే ఆల్ వర్ లైక్ ఇది చాలా కేరళ వైబ్స్ వస్తుంది, కేరళ లాగా ఉంది అని అనమాట అక్క వాళ్ళు. సో బట్ యా, ఇట్ వాజ్ రియలీ సో నైస్. అంటే మోస్ట్లీ అండమాన్లో హిల్స్ ఎక్కువ కాబట్టి ఇట్లా హిల్స్ టైప్ రోడ్స్ ఎక్కువ ఉంటాయి పైకి. సో దే వే ఆల్ టాకింగ్ అబౌట్ దాట్. అండ్ ఇంటికి రీచ్ అవుతున్నాం అనే ఎక్సైట్మెంట్ నాలో చాలా ఎక్కువ తెలుస్తుంది ఈ రోడ్కి వస్తుంది, బికాజ్ ఇట్స్ ఇక్కడ నుంచి దగ్గర ఇల్లు అనమాట, జస్ట్ 1 kilometer సంథింగ్. సో వీ రీచ్డ్ ద బ్లూ బిల్డింగ్ ఇస్ అవర్ హౌస్. సో ఇది చూసాక ఐ వాజ్ లైక్ ఓవర్ ఎక్సైటెడ్ బికాజ్ మన హౌస్ అండ్ వీఆర్ కమింగ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ అనమాట. దిస్ హిట్స్ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ అ వ్యూ ఫ్రమ్ మై హౌస్. అండ్ గార్డెన్స్ అండ్ ప్లాంట్స్ అవన్నీ మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం. సో వీ హ్యాడ్ అ గుడ్ డే అండ్ జర్నీ. సో హాయ్ గాయ్స్, ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ అయిందనమాట. సో బేసికలీ పోర్ట్ బ్లేయర్లో ఇప్పుడు 5 o'clock అయింది, బట్ ఆల్రెడీ సన్సెట్ టైం లాగా అయింది. సో మేమేమో జస్ట్ లైట్ అట్లా ఫ్రెష్గా రెడీ అయిపోయి కార్బిన్ బీచ్కి వెళ్తున్నాం. సో రండి మాతో పాటు మీరు వద్దురు. So by walk to Carbon Cove beach. సో మన ఇంటి దగ్గర ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది కింద. సో అక్కడ క్రికెట్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు
హోలికా దహన్ కూడా వేసున్నారు. నైట్ 11 o'clock అట్లా బర్న్ చేస్తారు బికాస్ ద నెక్స్ట్ డే వాజ్ హోలీ. అండమాన్లో హోలీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. Hey you ladies beautiful. Miss Mansa. రానికుండా ఎందుకుంటారులే కానీ. ఏ జుడ్డి ఇది జిడ్డి, ఇది ఎడ్డి. సో యాజ్ వీ ఆల్ వేర్ ఆఫ్ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్, మా అండర్స్టాండింగ్ లెవెల్ ఇస్ పీక్స్. సో మేము బాగా ఒకరికొకరు ఫన్ చేసుకోవడం, ఒకరినొకరు లైక్ ఎక్కిరించుకోవడం, ఇట్ వాజ్ రియలీ సో నైస్. అండ్ స్టిల్ మా కజిన్స్లో అందరూ అట్లనే ఉంటాం మేము. అండ్ దిస్ ట్రిప్ వాజ్ మోర్ ఎక్సైట్మెంట్ బికాస్ కజిన్ అండ్ ఆల్సో అ ఫ్రెండ్ ఇస్ దేర్ విత్ అస్. బాయ్, టాటా. కూర్చోబెట్టుకున్నాను గైస్ కాదు, వెళ్తా నడవలేమనేసరికి స్పెసిఫిక్గా ఈ మేడం నేను అస్సలు నడవలేను అనింది. సో మేము త్రూ వాక్ వెళ్దాం అనుకున్నాము, బట్ సన్సెట్ కంప్లీట్గా అయిపోతూ ఉండింది. సో వి థాట్ ఆటోలో వెళ్ళిపోదాము బికాజ్ మార్నింగ్ నుంచి జర్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి వి వర్ రియలీ టైర్డ్. అండ్ అండమాన్లో ఏమో పోలీస్ రూల్స్ ప్రకారం ఆటోలో 3 members కన్నా ఎక్కువ వెళ్ళడానికి లేదు. బట్ వీ రిక్వెస్టెడ్ ద ఆటో భయ్యా అండ్ తను అగ్రీ చేసుకొని తీసుకెళ్లారు. అండమాన్ ఆటోస్ అన్ని డీజే లెక్క ఉంటాయి. వీళ్ళ ఎంజాయ్మెంట్ వీళ్ళది. కనిపిస్తుందిలే. పాపం ఆటో ఆయన నలుగురిని ఒప్పుకోవడమే చాలా గ్రేట్. అప్పటికి మేము ఆటోలో అసలు సైలెంట్గానే లేము. వి వేర్ హై ఆన్ ది పీక్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ లైటింగ్ కూడా చాలా క్రేజీ ఉండే ఆటోలో. సో ఆ వైబ్స్కి, ఆ ఆటోకి, మా మాటలకి ఇట్ వాజ్ సో నైస్. సో వీ ఆల్ కెప్ట్ ఆన్ ఎంజాయింగ్ అండ్ ఆల్మోస్ట్ మేము కార్బిన్ రీచ్ అయిపోయాం. సో రీచ్ అయ్యడానికి మీరు చూడొచ్చు, ఇట్ వాజ్ హార్డ్లీ 5:30 in the evening. అప్పటికి కంప్లీట్గా సన్సెట్ అయిపోయింది. అండమాన్లో సన్సెట్ చాలా తొందరగా అవుతుంది అండ్ సన్ రైజ్ కూడా తొందరగా అవుతుంది ఇన్ ద ఎర్లీ మార్నింగ్. సో గైస్ బీచ్కి వచ్చేసాం. మిస్ అభినయ వేమూరి అక్క, నీ ఫోన్ అట్లనే పెట్టు. సో అండమాన్లో ఉన్న అన్ని బీచెస్ కన్నా నా ఫేవరెట్ బీచ్ ఇస్ కార్బిన్ కోవ్ బీచ్ అనమాట. ఎందుకంటే మన ఇంటికి ఇది చాలా దగ్గర. సో చిన్నప్పుడు సాటర్డేస్ ఆర్ సండేస్ ఆర్ ఎనీ లీవ్ డేస్ ప్రిఫరబుల్గా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కార్బినే. ఎందుకంటే మార్నింగ్ వాక్గా వెళ్ళేసి మునిగేసి మళ్ళీ వస్తా మేము వెహికల్లో వచ్చేవాళ్ళం. అండ్ ఆల్సో ఆన్ ఎనీ అదర్ వెకేషన్స్ ఆర్ ఆన్ హోలీ డేస్ ఆర్ స్కూల్ లీవ్స్ ఏదైనా మేము కార్బిన్కే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అండ్ ఏమన్నా పిక్నిక్ టైప్ చేసుకోవాలన్నా కార్బిన్నే, దాని తర్వాత వేరేది గుర్తొస్తుంది మాకు. సో కార్బిన్ ఇస్ దాట్ లవ్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ టైం కూడా రాగానే నేను కార్బినే ప్రిఫర్ చేశాను, ఎందుకంటే మన ఇంటికి దగ్గర. అండ్ ఆల్సో ఐ రియలీ వాంటెడ్ దిస్ థెరపీ ఆఫ్ బీచ్. ఐ వాజ్ రియలీ మిస్సింగ్ ఫ్రమ్ మెనీ డేస్. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ లైక్ మెయిన్ లైన్ సైడ్, లైక్ మన బెంగళూరు చెన్నై ఈ సైడ్ మనకి ఇలాంటి బీచెస్ చాలా తక్కువ. బీచెస్ ఉంటాయి కానీ ఇలాంటి బీచెస్ చాలా తక్కువ. సో ఐ రియలీ లవ్ బీచెస్ ఎ లాట్ అండ్ లాట్. సంధ్య 20 ఉన్నాయా? హలో, వాట్ ఈస్ అండమాన్ వితౌట్ ఎ కోకోనట్ వాటర్? గైస్ అంకుల్ వి లైక్, ఈ కాలు నాదే, ఈ కాలు నాది, నా కాలు మీద నేను కాలు పెట్టుకుంటే నీకు ఎందుకురా అన్నట్టు. చూడండి ఇక్కడ. సో గైస్ ఇది స్పూన్ అనమాట. అండమాన్లో ఇంతే కొబ్బరి తీసేది. మనం స్పెసిఫిక్గా ఏం మనం అడగబడలేదు. సో యా, డన్.
సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద షార్ట్ స్వీట్ అండ్ క్యూట్ వీడియో ఆఫ్ మైన్. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్తో మీ ముందుకు త్వరగా వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.